వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి ఫారెస్ట్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు భద్రతా దళగాలు అట్లాగే మావోయిస్టులు జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో 7 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో 3 మహిళలున్నారు, 4 పురుషులున్నారు. ఈ వివరాలు కొద్దిసేపటి క్రితమే అడిషనల్ ఏడీజీ మహేష్ చంద్ర మీడియాకు వెల్లడించడం జరిగింది. అయితే ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్న ఈ సమయంలో ఇటు మారేడుమిల్లి దగ్గర హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇవాళ తెల్లవారుజామున మంగళవారం తెల్లవారుజామున అట్లాగే బుధవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోవడం ఆందోళనకర పరిస్థితిని నెలకొంది. అయితే ఈ 7లో ఒక కీలక అగ్రనాయకుడు కూడా కేంద్ర కమిటీ సభ్యుడు కావచ్చు, అట్లాగే అగ్రనాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ఎన్కౌంటర్లో హతమైనట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో కీలక అంశాలు ఏంటంటే ఏపీలో నిన్న దాదాపు విజయవాడ, కాకినాడ, అట్లాగే సకినేటిపల్లి, ఏలూరు, కృష్ణా జిల్లా ఈ 4, 5 ప్రాంతాలు నిన్న మంగళవారం మొత్తం ఏపీ పోలీసులు, గ్రేహౌండ్సు, ప్రత్యేక బలగాలు మొత్తం విస్తృతంగా గాలింపు చేపడితే దాదాపు 50 మంది దొరికారు మావోయిస్టులు. కేంద్ర కమిటీలో సభ్యత్వం ఉన్నవారు కావచ్చు, మామూలు మావోయిస్టులు కావచ్చు, 50 మందిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ 50 మందిలో 9 మంది కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతిరావు ఎవరైతే ఉన్నారో ఆ తిప్పిరి తిరుపతిరావు చుట్టూ ఉండేవాళ్ళు 9 మంది కూడా నిన్న పోలీసుల గాలింపులో దొరికినట్టు తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళంతా ఏం చేశారంటే అసలు వీళ్ళు ఎట్లా పట్టుకోగలరు పోలీస్ అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అసలు వాళ్ళు పట్టుకున్న తీరు ఒకసారి చూద్దాం, విజువల్ చూద్దాం. ఇది నిన్న పట్టుకున్నటువంటి విజువల్. ఇక్కడ చూడండి, ఈ విజువల్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 ఫ్లోర్ల బిల్డింగ్ చుట్టూ కేంద్ర బలగాలు మొత్తం చుట్టుముట్టి వీళ్ళు ఇందులో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం తెలుసుకొని గాలింపు చేయబడితే నిజంగానే అందులో ఉన్నట్టు తెలిసింది. వీళ్ళు డ్రోన్లు ఎగరేసి అందులో మనకు సినిమాల్లో చూపెట్టినట్టుగా తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం కదా. వాళ్ళని పట్టుకున్నట్లుగా డ్రోన్లు ఎగరేసి అందులో ఎంతమంది ఉన్నారు మనం చూడొచ్చు. చుట్టూ అందులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా అక్కడ అద్దెకి తీసుకున్నారు, ఇట్లాంటి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా వీళ్ళు గ్రేహౌండ్స్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి తలుపులు బద్దలు కట్టుకొని లోపలికి వెళ్ళి వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఏదైతే ఆయుధాలు ఉంటాయో వాటన్నిటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉన్నట్లు పోలీసులకు కానీ అట్లా గ్రేహౌండ్స్కి కానీ ఎట్లా సమాచారం అందిందనేది ఇక్కడ కీలక పాయింట్. మనం ఆ విషయం కనుక చూస్తే హిడ్మా ఎన్కౌంటర్లో పోలీసుల ఎన్కౌంటర్లో ఎప్పుడైతే హిడ్మా చనిపోయారో ఆ ప్రదేశంలో ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారనే వివరాలు అందులో ఉన్నాయి. వాటిని పట్టుకొనే పోలీసులు వీటి మొత్తం దాదాపు ఏపీలోని 4-5 చోట్ల గాలింపులు చేపట్టారు. విజయవాడ, కృష్ణా జిల్లా, అట్లాగే ఏలూరులోని 3 చోట్ల, సకినేటిపల్లి, కాకినాడ ఈ 5 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సోదాలు జరపడానికి కారణం ఏంటంటే ఆ డైరీలో దొరికినటువంటి ఇన్పుట్స్ ఆధారంగానే వీళ్ళు పలానా చోట్ల ఉన్నారనే వివరాలు కనుక్కోవడం జరిగింది. ఆ వివరాల ప్రకారం వీళ్ళంతా ఏరియాను చుట్టుముట్టి అసలు కొత్తగా ఇక్కడ ఎవరెవరు కొత్తగా రెంట్కు దిగారనే వివరాలు తెలుసుకుంటూ నెమ్మదిగా మొత్తం నిన్న ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ వివరాలని కొద్దిసేపటి క్రితం మీడియా ముందు వాళ్ళందరినీ నిందితులను మీడియా ముందుకు తీసుకురావడం జరిగింది. అరెస్ట్ అయిన వారిని అందరినీ. అయితే ఇందులో ఇంకొక కీలక అంశం ఏంటంటే ఈ తలదాచుకోవడానికి వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏపీకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇవాళ చనిపోయిన ఎన్కౌంటర్లో 7గురిలో దాదాపు 7గురికి 7 ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు.
అట్లాగే నిన్న హిడ్మాతో పాటు చనిపోయిన వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు దొరికిన వాళ్ళు కూడా దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకుంటే అలా మెజారిటీ శాతం ఛత్తీస్గఢ్ చెందిన మావోయిస్టులే ఉన్నారు. మళ్ళీ వీళ్ళంతా ఏపీకి ఎందుకొచ్చారు? ఏపీలోని మారేడుమిల్లికి ఎందుకొచ్చారనే అంశాన్ని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కొద్దిసేపటి క్రితమే మీడియాతో పోలీస్ అధికారులు వివరించిన చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు ఛత్తీస్గఢ్‌లో కేంద్ర బలగాలు కూంబింగ్ ఎక్కువైతా ఉంది. అక్కడ ప్రతి అడుగడుగునా వాళ్ళు జల్లెడ పట్టుకుంటూ ముందుకొస్తున్న తరుణంలో వీళ్ళంతా తలదాచుకోవడానికి ఈ మారేడుమిల్లి ప్రాంతానికి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ 2 బార్డర్‌లో కేంద్ర బలగాలు ముమ్మరంగా గాలిస్తూ వస్తా ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా ఏపీ వైపు వస్తా ఉన్నారు. ఏపీ వైపు వస్తూనే వీళ్ళంతా ఏం చేశారంటే ఈ నెల దాదాపు ఇవాళ 19 తారీఖు కదా! ఈ నెల ఫస్ట్‌కే వీళ్ళంతా ఆయా చోట్ల దాదాపు 5 ప్రాంతాలు, 6 ప్రాంతాల్లో వీళ్ళు అద్దెకు దిగారు. 10 మంది, 15 మంది, 16 మంది వీళ్ళంతా అద్దెకు దిగారు. మళ్ళీ అద్దె ఎట్లా ఇచ్చారు వీళ్ళకు వీళ్ళని చూసి ఓనర్స్ ఎట్లా ఇచ్చారు అని ఎట్లా ఇవ్వగలుగుతారు మావోయిస్టులని అర్థమవుతుంది కదా! అంటే వీళ్ళ వేషధారణ మార్చుకొని ఆయుధాలు కనబడకుండా పోయి వాళ్ళు ఏం చేశారంటే మేము నేషనల్ హైవేకు పనులు చేయడానికి వచ్చినాం. నేషనల్ హైవే పనులు ఉంటాయి కదా! ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినాం దీనికి పనులు చేయడానికి అంటే దాదాపు ఆ రోడ్డు వెంబడి ఉండే ప్రాంత ఏదైతే బిల్డింగ్లు ఉంటాయో, గోదాములకు నిర్మించిన బిల్డింగ్లు ఉంటాయో ఆ బిల్డింగ్లల్లో వీళ్ళకు తలదాచుకోవడానికి చోటు దొరికింది. వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు నిన్న పట్టుకున్న తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళు రోజు లోపలే ఉండేది, ఎవరు బయటకు వచ్చేవారు కాదు. ఒక్క వ్యక్తి బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన టిఫిను, టీ, మధ్యాహ్నం మీల్స్ ఇవన్నీ తీసుకెళ్లేవారు. వీళ్ళంతా ఆ ఒక్కడు మినహా మిగతా ఎవ్వరు బయటకు వచ్చేవారు కాదన్నది నిన్న వాళ్ళు పోలీసులు వీళ్ళను మావోయిస్టులను పట్టుకున్న తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు చెప్తున్న వివరాలు అవి. మొత్తానికి మావోయిస్టు బిగ్ ఆపరేషన్ ఏపీ చేతిలోకి వెళ్ళింది. ఏపీ ఇంటెలిజెన్స్ వింగ్ అట్లాగే గ్రేహౌండ్స్ పోలీసులు వీళ్ళంతా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో దాదాపు 50 మంది ప్రాణాలతో పట్టుబడ్డారు. అట్లాగే 2 ఎన్కౌంటర్లో నిన్న ఒక ఎన్కౌంటర్, ఇవాళ ఒక ఎన్కౌంటర్, 2 ఎన్కౌంటర్లో దాదాపు 10 మందికి పైగా టాప్ కమాండర్ హిడ్మా సహా దాదాపు 10 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తూ ఉంది. మరి ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు పట్టుబడడం, అట్లాగే ఈరోజు తెల్లవారుజామున ఉదయం మరో ఎన్కౌంటర్ జరగడం కూడా ఒక ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణానికి దారితీసిందని చెప్పవచ్చు. ఏపీ పోలీసులు చెప్తున్నది ఏంటంటే మీరు ఖచ్చితంగా లొంగిపోండి, మీకు వేరే ఆప్షన్ లేదు, లొంగిపోవడం ఒకటే తప్ప వేరే ఆప్షన్ లేదు, లేదంటే మీరు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఇప్పటివరకు జరిగినటువంటి 2 ఎన్కౌంటర్లలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు కదా! మరి మిగతా వారు పోలీసులకు లొంగిపోరా? తిరుపతిరావు ఎక్కడున్నారు? ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారా? లేదంటే ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారా? అట్లాగే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడ ఉన్నారనే వివరాలు అటు 3 రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ముమ్మరంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇంకొక 2-3 మంత్సే ఉంది అమిత్ షా ఏదైతే గడువు విధించిండో 2026 మార్చ్ ఆ గడువుకి ఇంకా కొద్ది రోజులే టైం ఉండటంతో ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ ఉద్యమం ఇక అంతరించిపోయే దశకు వచ్చింది, చివరి దశకు వచ్చిందని చెప్పవచ్చు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.